కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇటీవల ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మనం బాదుడు ప్రారంభించాం. అక్కడి నుంచి ప్రారంభమైంది ప్రభుత్వం యొక్క పతనం. మన మహానాడు ఒంగోలులో పెద్ద ఎత్తున రానియకుండా చేస్తే ఒక ప్రపంచనంగా జరిగింది. ఆ తర్వాత జరిగిన అన్ని కార్యక్రమాల్లో మీరు చూస్తే మనం రెండో కార్యక్రమం ఇదే కర్మ పెట్టుకున్నాం. ఆ తర్వాత రాజమండ్రిలో మహానాడు పెడితే బ్రహ్మాండంగా జయప్రదమైందంటే అది తెలుగుదేశం పార్టీ శక్తి, సామర్థ్యం, కార్యకర్తల బలం. అదే సమయంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం. మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు వచ్చాయి. 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ వస్తే ఆ రోజు 3కి 3 గెలిచాం. 108 అసెంబ్లీ సెగ్మెంట్లు పెట్టారు, ఇన్క్లూడింగ్ పులివెందల. అన్ని మనం గెలవగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, దిగ్విజయ యాత్ర. ఆ రోజు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రగల్భాలు పలికారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా చదువుకున్న మా ఓటర్స్ కాదు, రేపు రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మన ఓటర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడారు. మొన్నే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో ఒక ఊరైతే బుర్రెపాడు అనే ఊర్లో, కృష్ణ గారి ఊర్లో 920 మంది ఎస్సీ ఓట్లుంటే వీళ్ళకు పడింది 246 ఓట్లు పడ్డాయంటే అది వాళ్ళల్లో కూడా మార్పు ప్రారంభమైంది. మార్పు చాలా స్పష్టంగా కనపడుస్తుంది. కొండేపిలో ఒక పంచాయతీ, పాకాల పంచాయతీ 7000 ఓట్లున్నాయి. 7000 ఓట్లుంటే 5000 రూపాయలు పెంచారు, బెదిరించారు, మన వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏమాత్రం లొంగల వీరోచితంగా పోరాడారు, విజయాన్ని సాధించారు. అంటే 95లో ఒక్కసారి మెజార్టీ వచ్చి 2023లో మెజార్టీ వచ్చిందంటే తమ్ముళ్ళు గాలి ఏ విధంగా వీస్తా ఉందని నీకే అర్థమవుతుంది. ఈ విజయాన్ని ఎవ్వడు ఆపలేడు. ఎవరైనా అడ్డం వస్తే తొక్కించుకుంటా సైకిల్ పోతుంది తప్ప ఇంకా స్పీడ్ వేస్తాం. ఇది ఈ రాష్ట్రం కోసం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారు, 23 సీట్లు వస్తే ఎగతాళి చేశారు మనల్ని. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నాడు. మొన్న చూశారు, మళ్ళీ ఆ 23 మంది తెలుగుదేశం పార్టీ తరఫున ఓట్లు వేయించి ఎమ్మెల్సీగా గెలిపించావంటే అది కూడా దేవుడు రాసిన స్క్రిప్టే తిరగ రాశాడు. అందుకే చెప్తున్నా, రోజులు ఎప్పుడు మీవి కాదు. నువ్వు చేసే అరాచకాలకు పాపాలు మండాయి. రేపు ఏ ఎన్నిక పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది తప్ప తిరిగే ఉండదు. నేను ఎందుకు ఈ విషయం అడుగుతున్నానంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రివర్స్ గేర్ లో పెట్టి రివర్స్ టెండరింగ్ అని మాట్లాడి ప్రభుత్వాన్ని రివర్స్ లో నడిపించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అందరికీ ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక రైతు, ఒక కూలి, ఒక యువత, ఒక మహిళ, లేకపోతే ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక చేతి వృత్తులు పనిచేసుకునేవారు, కడాన ఆటోమొబైల్లో ఉండే డ్రైవర్లు కానీ ఎవ్వరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి లేదు. కడాన భవన నిర్మాణ కార్మికులు పట్టుకొట్టిన వ్యక్తి ఈ సైకో జగన్. అందుకే ఈరోజు మన మీద ఒక గురుతర బాధ్యత ఉంది. నేను కూడా 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా. కానీ ఇలాంటి
నీచమైన పాలన, ఒక పనికి మాలిన దద్దమ్మ పాలన, ఒక విధ్వంసకర పాలన నా జీవితంలో ఎప్పుడు చూడలా. అవి కూడా మీకు చెప్తాను. ఏం జరగబోతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాధుడే బాధుడు మనం కార్యక్రమం నిర్వహించాం. ఇది నిరంతరం ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి. ఎప్పుడూ పెరగని ధరలు పెరిగాయి. మామూలు ధరలు కాదు, సామాన్య ప్రజానీకం నడ్డి విరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఒకసారి ధరలు పెరిగితే కందిపప్పు లాంటి పౌష్టికాహారం కోసం ఆ రోజు ఫేర్ ప్రైస్ షాపుల్లో ఇచ్చి 30%, 40% సబ్సిడీ ఇచ్చాం. అలాంటిది ఈరోజు కందిపప్పు చూస్తే ఎంత ఉందా? 200 రూపాయలు. డబల్ సెంచరీ కొట్టేసింది. రేపు ఎల్లుండో 250 ఆశ్చర్యం లేదు. అన్ని నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్ దేశంలో నెంబర్ 1 మన దగ్గర. ఇంకో పక్క నేను అవి కూడా చెప్తాను ఏ విధంగా చేశారో మీరు చూస్తే ఇసుక, మద్యం, కరెంటు ఛార్జీలు ఒకటిని కాదు అన్ని కూడా పెంచేసి పేదవాళ్ళని దగా చేసే పరిస్థితి వచ్చింది. ఒక జలగమారిగా వాళ్ళ రక్తాన్ని తాగే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దాడులు చేయడం, రాజకీయ పార్టీల పైన దాడులు చేయడం, ఆర్థిక మూలాల పైన దాడులు చేయడమే కాకుండా ఎక్కడికక్కడ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎవరైనా అధికారులు మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి సుధాకర్ను చూశారు ఏం చేశారో. మాస్క్ అడిగిన పాపానికి పిచ్చివాడిని చేసి చంపేశారు. ఇక్కడే అహంభావం చూశారు. ఈ కాకినాడలోనే ఒక డ్రైవరు చంపి డోర్ డెలివరీ చేశారంటే, ఒక ఎస్సీ డ్రైవర్ని ఇంత అమానుషంగా చంపగలిగారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించాలి. ఇలాంటి కొల్లలు జరిగాయి. నిన్న కూడా అమలాపురం, ఒక ప్రశాంతమైన జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, ప్రశాంతమైన జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, పౌరుషంగా మాట్లాడేది కూడా తెలియని జిల్లా ఇది. అలాంటి జిల్లాలో ఏంటి అరాచకం? నడి రోడ్డు మీద హత్యలు, మానభంగాలు, రౌడీయిజం. ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని అడుగుతున్నా. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఎప్పుడైతే పోలీసుల వ్యవస్థ నిర్వీర్యమైపోయిందో ఇష్ట ప్రకారం పోయి ఈ రాష్ట్రంలో లేట్ బ్యాచ్ వచ్చింది, గంజాయి బ్యాచ్ వచ్చేసింది. భయంకరమైన వాతావరణం, యువత పెడదారిన పడే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం చేయాల్సింది మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఈరోజు మీ అందరికి ఒక కార్యక్రమం ఇచ్చాం. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. నేను 95లో కూడా చూశాను. నేను ముఖ్యమంత్రి అయ్యే రోజుకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, అస్తవ్యస్తమైన ఆర్థిక విధానం, ఎక్కడ చూసినా సమస్యల సుడిగుండంలో ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యి 2004కి అన్ని రంగాల్లో నెంబర్ 1 తెచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. 2014 ఆ రోజు కూడా ప్రజలు ఆశీర్వదించారు. అంత మునుపంతా కూడా అనేక రాజకీయ పరిణామాలు జరిగిన తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, నా మీద విశ్వాసంతో ఆ రోజు అందరూ గెలిపించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే హైదరాబాద్, ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మనందరూ చూస్తే నేనే అభివృద్ధి చేశాను. బ్రహ్మాండమైన సిటీగా తయారు చేశాం. కానీ ఆ సిటీ తెలంగాణకు పోయిన తర్వాత కనీసం పెన్షన్లు వస్తాయా, జీతాలు వస్తాయా, అభివృద్ధి జరుగుతుందా అని ఆందోళన చెందిన పరిస్థితిలో కాదు, నేనున్నా, నన్ను ఆశీర్వదించండి, ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, 100 రోజుల్లోనే కరెంటు కొరత అధిగమించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం. కరెంటు రేటు పెంచకుండా చేశాం.
200 రూపాయలు ఇచ్చే పింఛన్ని వృద్ధులకు సంఖ్య పెంచాం. 54-55 లక్షలకు వెళ్ళి 200 నుంచి 10 రెట్లు 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఉద్యోగస్తులకి తెలంగాణలో ఫిట్మెంట్ ఛార్జీలు ఫిట్మెంట్ 42 ఇస్తున్నారంటే ఏ మాత్రం కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదని 42% ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతులకు ఇబ్బంది లేకుండా తెలంగాణలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి మనం 1,50,000 రూపాయలు అనౌన్స్ చేసి ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆధునీకరణకు వెళ్ళాం, ఎంఎస్పీ ఇచ్చాం, సక్రమంగా ఇన్సూరెన్స్ అమలు చేశాం, అన్ని కూడా అక్వాకల్చర్ అభివృద్ధి చేసాం, అన్ని చేశాం. ఇది కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కేజీతో ప్రారంభమైన సంక్షేమం, సగం ధరకే చీర దోవతి కానీ 50 రూపాయలకి హెచ్పియు కరెంట్ ఇవ్వడం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. మొన్న మీరు చూస్తే చంద్రన్న బీమా కింద ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వడమే కాకుండా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశామంటే అది తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్ల ఉండే ప్రేమ. ఇది ఒకటే కాదు, అన్న క్యాంటీన్ పెట్టాం, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టాలని, ఇబ్బంది లేకుండా చేయాలని 100ల కొద్దీ అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తామంటే పెళ్లి కానుక కానీ, సంక్రాంతి కానుక కానీ, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, రంజాన్ తోఫా కానీ, విదేశ విద్య కానీ, బీసీల కోసం సప్లైర్ కానీ, ఎస్సీలకు 29 కార్యక్రమాలు ఒక ప్రణాళిక ప్రకారం తీసుకుపోవడం, ఎస్టీలకు న్యాయం చేయడం కోసం పోవడం, మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద ఆ రోజు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవన్నీ చేస్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసక పాలనకు నాంది పలికే పరిస్థితి వచ్చింది. నేను ఒక్కసారి మీ అందరికీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, గతాన్ని ఒకసారి రేపు ఇంటింటికి పోయినప్పుడు మనం ఏం చేశాం, బాధుడే బాధుడిలో ఈయన ఏం చేశాడు, ఇదేం కర్మలో ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఈ విషయాలని చెప్తూనే మళ్ళా భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీని. కష్టాలు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షోభాన్ని ఎదుర్కొనే పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ముందు చూపుతో విజన్ తయారు చేసుకుని ఒక లక్ష్యాలు పెట్టుకుని ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మనం విజన్ 2020 అన్నాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కి. ఆ 2020 ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో చూస్తే, తెలంగాణలో చూస్తే బ్రహ్మాండంగా అమలైంది. ఇక్కడ కూడా మళ్ళీ విభజన జరిగిన తర్వాత విజన్ 2029 తీసుకొచ్చాం. దుర్మార్గమైన ఈ ప్రభుత్వం అన్ని కూడా సర్వనాశనం చేసి ఈరోజు సంక్షోభంలో రాష్ట్రాన్ని నెట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ విషయాలు కూడా చెప్తాను ఏమేమి జరిగాయని. కానీ ఈ సమావేశంలో మిమ్మల్ని కోరేది, ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజలకు మంచి చేయాలంటే పై నుంచి కింది వరకు పార్టీలో ఉండే నాయకత్వం ప్రజలతో మమేకం కావాలి. ప్రజాహితం కోసం మనం ఆలోచించాలి. మనం చేసిన పనులు చెప్పడమే కాకుండా మళ్ళీ ఏం చేయబోతున్నామో పదే పదే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే రాజమండ్రిలో మహానాడులో మనం సూపర్ 6 తీసుకొచ్చాం. అందులో మొదటి ప్రోగ్రాం మీరు ఒక్కసారి చూస్తే మహిళల కోసం మహాశక్తి. మహిళల కోసం న్యాయం జరగాలని
ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. కాలేజీల్లో రిజర్వేషన్, మన స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెట్టింది ఎన్టీఆర్ పెట్టారు. మహిళా యూనివర్సిటీ తీసుకొచ్చారు. ఆ తర్వాత నేను డాక్రా సంఘాలు కానీ ఏ కార్యక్రమాలు చేసినా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని చేశాం. ఈరోజు అందుకని ఈ మహాశక్తి కార్యక్రమం ద్వారా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇంతవరకు ఎవ్వరూ ఆలోచించిన విధంగా ఆలోచించాం. మొట్టమొదటి కార్యక్రమం తల్లికి వందనం. ఈ కార్యక్రమం ఇంతమంది కూడా మనం చేశాం. ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఆంక్షలు లేవు, ఎక్కడ చూసిన కటింగులు ఉండవు. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ ఇంటింటికి ఇస్తా. అదే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. ఇది ఒక అగ్రిమెంట్. ఎవరైతే మీరు కాంతిస్తున్నారో అందులో నా సంతకం ఉంటుంది. నా సంతకమే కాదు, బూత్ కమిటీ ప్రెసిడెంట్ సంతకం కూడా ఉంటుంది. ఈ 2 సంతకాలతో ఒక గ్యారంటీ పత్రాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాదిరిగా ఏదో కాగితం ఇవ్వడంలా అగ్రిమెంట్ ఇస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. చెప్పిన మాటకు నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. బుకాయించడం తెలుగుదేశం పార్టీకి తెలియదు. ఎన్నికల్లో ఏం చెప్పారు వీళ్ళు? మద్యపాన నిషేధం పెడతామని కమ్మని కబుర్లు చెప్పి మద్యపాన నిషేధం కోసం రేట్లు పెంచుతున్నామని చెప్పి నాసిరకం ఇచ్చి మొత్తం కూడా ఇష్టానుసారంగా చేశారు. ఆ విషయాలు కూడా నేను చెప్తాను ఈరోజు. అందుకని రెండో విషయం మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఆడబిడ్డ అనేది ప్రతి ఆడబిడ్డ 19 సంవత్సరాలు నిండిన తర్వాత 60 సంవత్సరాల వరకు నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్ లో వేసే బాధ్యత నాది. ఇది ప్రారంభం. ఇంకా ఎక్కువ సంపద సృష్టించగలిగితే ఆ సంపద వల్ల వచ్చే ఆదాయం మళ్ళీ ఎప్పటికప్పుడు మీకే పంచుతా. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నా, నేను ఒక నిర్ణయం చేశా. సంపద సృష్టించడమే కాదు, ఆ పేదవాళ్ళకు ఆ సంపద పంచే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీనివల్ల సంపద వచ్చింది. ఈరోజు నేషనల్ హైవేలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, లేకపోతే పవర్ లో ఎలక్ట్రిసిటీ లో పెద్ద పెద్ద ప్లాంట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా ఆ మోడల్లోనే వచ్చాయి. కానీ దీనివల్ల పేదవాళ్ళకి ఫలితాలు తక్కువ వచ్చాయి. ఉండేవాడు ఇంకా బాగా ధనవంతుడు అయిపోయాడు, రిచ్ అంతా కూడా ఇంకా రిచ్ అయిపోయాడు. అందుకే ఈ రోజు నేను ఆలోచించాను, ఇప్పుడు కూడా ఈ రోజు మనం చేసే పని 20 ఏళ్ల తర్వాత దేశం అమలు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే చెప్తున్నా, P4 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పేదవాళ్ళ తమ్ముడు నిలిపేసి వెనక్కి నుంచురా. నువ్వే చెప్పేది, నువ్వు వెనక్కిరించరా, నువ్వు వెనక్కిరించరా, రావద్దు, వెనక్కిరించు. అందుకని P4 తీసుకొచ్చాం. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి ఒక్క పేదవాడిని పేదరికం నుంచి పైకి తేవడం మొదటి స్టెప్. అదైన తర్వాత పేదవాళ్ళని ధనికులుగా చేయడం తెలుగుదేశం పార్టీ ధ్యేయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది అంటున్నారు పేదవాళ్ళు ధనికులు అవుతారని. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామని అడుగుతున్నా. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో వచ్చా. మా తండ్రి కూడా ఒక రైతు బిడ్డ. ఈ రోజు ఐటీని ప్రమోట్ చేయగలిగితే
ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు పనిచేయగలిగితే ఒక పేదవాడిని పేదరికం గురించి పైకి తేలేమో అని అడుగుతున్నా. తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అనునిత్యం నా ఆలోచన పేదవాడికి ఎట్ట ఉపయోగపడాలి, అందరితో సమానంగా పేదవాడికి న్యాయం ఏ విధంగా చేయాలో చేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక సహాయం చేయడమే కాదు, ఇప్పుడెక్కడో చెప్పాను నేను ఆడబిడ్డలు ఇదని 1500 రూపాయలు మీకు ఇస్తున్నాం. ఆ 1500 రూపాయలు 15,000 చేసే మార్గం, ఆ 15,000 1,50,000 చేసే మార్గం, ఆ 1,50,000 15 లక్షలు చేసే మార్గం, అక్కడి నుంచి కోట్లు చేసే మార్గానికి శ్రీకారం చుడతామని తెలుగుదేశం పార్టీ తరపున మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే నా ఆశయం. 25 ఏళ్లలో హైదరాబాద్ నగరం ఈరోజు మీరు చూస్తే ఆ ఒక్క నగరం వల్ల తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి. మీరు అడగండి, మీ ఊర్లో ఒకప్పుడు నేను ఐటీ గురించి మాట్లాడాను, సెల్ ఫోన్ గురించి మాట్లాడాను, చాలా మంది ఎగతాళి చేశారు. ఈ రోజు నా మాటిన వారు అమెరికాకి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి కోటీశ్వరులు కాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జరిగే విషయాలు ముందే ఆలోచించి దానికి ప్రజల్ని సమాయత్తం చేయడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. ఇక్కడికి వచ్చినప్పుడు 3వ కార్యక్రమం నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చాను. ఈ రోజు మా ఆడబిడ్డలందరూ కూడా వంట గ్యాస్ తో వంట చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ పెట్టిన దీపం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మా తల్లి కష్టాలు చూసా, నా ఆడబిడ్డలకి ఎవ్వరికీ కష్టం రాకూడదని నేను ఆ రోజు ఎవ్వరూ ఆలోచించిన రోజుల్లోనే ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాం. కానీ రేట్లు పెరిగిపోయినాయి. మళ్ళీ వంట గ్యాస్ ఆటకెక్కింది. మీరందరూ కూడా మళ్ళా కట్టెల పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే చెప్పా, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి 3 సిలిండర్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్క ఆడబిడ్డకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు చూడండి, గ్యాస్ ఇచ్చింది మనం ఆత్మ గౌరవం కింద, మరుగుదొడ్డు కట్టించింది మనం ఆడపిల్లల పేరుతోనే. అన్ని కూడా ఆస్తులన్నీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడపిల్లల్ని బాగా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు దీనివల్ల వరకట్నం కూడా పోయే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఇస్తాం. అవసరమైతే అవసరం కొద్దీ 4వ సిలిండర్ కూడా పేదవాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కాకుండా ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇదే కాకుండా అన్నదాత, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఒకప్పుడు మనందరినీ చూస్తే దేశానికి అన్నం పెట్టిన జిల్లా ఈ జిల్లా. అలాంటి ఈ జిల్లాలో ఈరోజు మనం చూస్తా ఉంటే రైతు సంక్షోభంలో ఉన్నాడు. దానికి కారణం ఏంటి? ప్రభుత్వం యొక్క విధానాలు. అక్వాకల్చర్ నాశనం అయిపోయింది, వెంటిలేటర్ పైన ఉంది. ఎవరైతే వరిధాన్యం పండించే రైతాంగానికి దిక్కుదోచిన పరిస్థితికి వచ్చారు. ఎవరైతే కొబ్బరి రైతాంగం ఏం చేయాలన్నా అర్థం కాకుండా పంట కొట్టేయాలన్నా చెట్లు నరికేయాలన్నా అని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చూస్తే చాలా బాధాకరం. కనీసం ఇన్సూరెన్స్ చేశారు, మేము ఇస్తామన్నారు. ఒక సామెత ఉంది, కొండ 4 మందేస్తే ఉండే 4 పోతుందని. అదే చేశాడు ఈ మహానుభావుడు, పనికి మాలిన దద్దమ్మ ముఖ్యమంత్రి. ఎన్నో సంవత్సరాలుగా వచ్చాయి. ఇన్సూరెన్స్ అనేది రైతు కొంత పే చేస్తాడు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దానికి వాటాలకు ఇస్తారు. ఎక్కడ ఏ పంట పోయినా, వరద వల్ల పోయినా, కరువు వల్ల పోయినా దానికి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. ఈ సంవత్సరం కరువు వచ్చింది,
పంటలు వేశారు, అన్ని ఎండిపోతున్నాయి. కానీ ఈ దుర్మార్గుడు వల్ల కనీసం ఇన్సూరెన్స్ కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మామూలు కూడా కాదు. ఈ రోజు మీరు చూస్తే ఇతని నిర్ణయాలు చూస్తే ఎంత దరిద్రంగా ఉంటాయంటే రాష్ట్రం మొత్తం 15 జిల్లాల్లో కరువు తీవ్రంగా 50 నుంచి 84% వర్షపాతం తక్కువ పడింది. దీనివల్ల పంటలు పెట్టడం మానేశారు. 40% పంటలు పెట్టలేదు, 60% పంటలు పెట్టినా మధ్యలో ఎండిపోతున్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో దగ్గర దగ్గర 85 లక్షల ఎకరాల్లో 51 లక్షల ఎకరాల్లో పంట పెట్టారు. 35 లక్షల ఎకరాల్లో పంట పెట్టలేదు. ఇంకో పక్క వేసిన పంట ఎండిపోతా ఉంది. కానీ ఇన్సూరెన్స్ లేక పెట్టుబడులు పోయి దిగులు పడే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్తున్నా, మళ్ళా రైతుని రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. రైతులను ఆదుకుంటాం. ఇదే సమయంలో కౌలు రైతులు కూడా గుర్తుపెట్టుకుంటాం. రాష్ట్రంలో 60-70% కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్యలో 2వ ప్లేస్ లో ఉన్నారంటే చాలా బాధాకరం. అందుకని దీన్ని కూడా ఏ విధంగా చేయాలో ఈ భవిష్యత్తుకు గ్యారంటీ మీరు పోయినప్పుడు అందరితో మాట్లాడండి. ఇప్పుడు ఇచ్చేది సూపర్ 6 అనేది ఒక కార్యక్రమం. ఇదే కాదు, అన్ని వర్గాలకు న్యాయం జరిగేట్టుగా రేపు దసరా రోజున ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి మళ్ళా ప్రజలకు ప్రజల దగ్గర పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చెప్పేది చేస్తాం, చెప్పేది చెప్తామని కూడా మరొకసారి మీకందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో యువగళం బ్రహ్మాండమైన స్పందన వస్తా ఉంది. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అయితే ఈ రోజు యువతకైతే ఒక్క ఉద్యోగం లేదు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అసలు మనిషే కనపడే పరిస్థితిలో లేడు. ఇంకో పక్కన ఒక్క కంపెనీ వచ్చే పరిస్థితి లేదు. కంపెనీలన్నీ పారిపోతున్నాయి. ఈ యొక్క సైకో దెబ్బకి ఉండే కంపెనీలు క్లోజ్ చేసుకోబోయే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ కూడా రైట్ టైంలో ఏ నిర్ణయం తీసుకోకుండా మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను 5 ఏళ్లలో నవ్య ఆంధ్రప్రదేశ్ లో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. అందులో మీరు ఒకసారి చూస్తే 5,13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం ఇది అయ్యుంటే 36 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఒక డిఎస్సి 18,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 2 సార్లు పెట్టాం. ఇప్పుడు ఒక్కరికి కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. దగ్గర దగ్గర 64,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 3 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ చేశాం. నిన్నే సిఎంఐఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రులు 35.14% నిరుద్యోగులు ఉన్నారు. అందుకే చదువుకున్న యువతకు హామీ ఇస్తున్నా. ఇటీవల నేను ఎక్కడ పోయినా జాబు రావాలంటే వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది వాస్తవం. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయాన్ని నా మాటగా మీరు యువతకు చెప్పండి. కనపడిన ప్రతి ఒక్క యువతకు చెప్పండి. వాళ్ళ భవిష్యత్తు నా బాధ్యత. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రపంచమే హద్దుగా ముందుకు పోతాం. అందుకే 20 లక్షల కనీస ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం.
ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తాం. ఇటీవల కరోనా వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోమ్, ఇంట్లో కూర్చొని పనిచేసేదానికి అలవాటు పడిపోయారు. అందుకే ఆమె ఇస్తున్నా. వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం, ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలకు తీసుకొస్తాం. అంతేకాదు మీకు బోరు కొడితే వర్క్ స్టేషన్స్, మంచి గార్డెన్స్ పెట్టి అక్కడ వర్క్ స్టేషన్స్ పెట్టి దర్జాగా అక్కడే పని చేసుకోవచ్చు. ఎక్కడికి పోయే పని లేకుండా నేరుగా మోటార్ బైక్లో వెళ్ళి పని చేసుకొని అక్కడే భోజనం చేసి అక్కడే శిక్షణ తీసుకొని అవసరమైతే ఇంకా మంచి కంపెనీలో పని చేసుకుంటూ మీ ఆలోచనకు తగ్గట్టుగా, మీ తెలివితేటలకు తగ్గట్టుగా మీకు అవకాశాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తా ఉంటే ఇవే కాకుండా ఇంకా బీసీల కోసం మనం చాలా స్పష్టంగా రక్షణ చట్టం తీసుకొస్తాం, సబ్ ప్లాన్లు తీసుకొస్తాం, చేతి వృత్తులకు, కుల వృత్తులకు న్యాయం చేస్తాం. 56 సంఘాలు కమిటీలు వేసి ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క సమస్యలని అధ్యయనం చేయమన్నాం. ప్రతి ఒక్క కులానికి 140 కులాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా చేస్తే పైకి వస్తారో చాలా స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తో వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం అంటే వెనుకబడిన వర్గాలు, తెలుగుదేశానికి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. అలాంటి నా వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ సోదరులు కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొస్తాం. వారికి కూడా న్యాయం చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో అన్ని విధాల ఇబ్బందులు ఉన్నాయి. నేనే ఇప్పుడు వచ్చా, మీ రోడ్లో వచ్చా, రాజమండ్రి టు కాకినాడ. ఏం తమ్ముళ్ళు, 5 ఏళ్ళయింది ఈ రోడ్డు వేయలేని సైకో 3 రాజధానులు కడతారంట. 3 రాజధానులు కడతానని చెప్పి అసలు ఉండే రాజధాని లేకుండా చేసాడు. ఎక్కడా రాజధాని లేదు. రేపు ఇంటికి పోతున్నాడు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఎంత సమయమైనా విధ్వంసం, వేధింపులు, కక్ష సాధింపు తప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తి ఈ వ్యక్తి. మీరు ఒక పక్క చూడండి, ఈ సంవత్సరం కరువు వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేవాళ్ళం. 68,000 కోట్లు ఖర్చు పెట్టాం, ప్రాధాన్యత ఇచ్చాం. అదే మాదిరిగా పట్టిసీమ పూర్తి చేసి గోదావరి, కృష్ణా డెల్టా కలిపి, కృష్ణా నదికి కలిపి 120 టీఎంసీ నీళ్లు ఇచ్చి, తద్వారా 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే ఇంకొక 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరాన్ని పూర్తి చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి ఈ మొత్తం అన్ని పంటలకి 3 పంటలకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఒకే పంటకు నీళ్లు ఇచ్చేవాళ్ళు. తెలుగుదేశం వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 పంటలకు నీళ్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో పోలవరం పూర్తయింటే 3 పంటలకు నీళ్లు వచ్చేటివి, పుష్కలంగా నీళ్లు ఉండేటివి. ఇక్కడి నుంచి నదులు అనుసంధానం చేసుకుంటే శ్రీకాకుళం నుంచి వంశధార ఫ్లడ్ వస్తే ఆ నీళ్లు గోదావరికి వచ్చేటివి, ఇక్కడ నీళ్లు పెన్నాకి వెళ్ళేటివి. దీనివల్ల రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని మనం ముందుకు పోయాం. ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసి రాష్ట్రాన్ని కరువు పీడిత ప్రాంతంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. ఇదే కాకుండా ఎక్కడ చూసినా ఇసుకాసురులు తయారయ్యారు. అసలు ఇసుకాసురుడు జగన్ రెడ్డి అయితే ఆయన మనుషులందరినీ ఇసుకాసురుల్ని తయారు చేశారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళయింది
ఎవరికైనా ఇసుక దొరుకుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గోదావరి పుష్కలంగా ఇసుక ఉంది. ఇక్కడి నుంచి విశాఖపట్నానికి కూడా సరఫరా చేయొచ్చు. ఒకప్పుడు ఫ్రీ ఇసుక అన్నాం, ఉచిత ఇసుక ఇచ్చిన దానివల్ల ఫిషర్మెన్ కమ్యూనిటీ అయితే గోదావరికి వెళ్ళి ఆ ఇసుక తీసి రోజుకు 2,000 రూపాయలు సంపాదించుకునేవారు. ఇంకో పక్క 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, ఎవరికి ఇబ్బంది లేకుండా పనులన్నీ ఇచ్చాం. ఈరోజు వాళ్ళంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు, వాళ్ళు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఈ మోడల్స్ ఆఫ్ ఆపరేషన్ చూస్తే ఒక కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాది ఒక సిక్ కంపెనీ జేబీని తీసుకొచ్చి దాని కింద వీళ్ళ కంపెనీ ఒకటి టర్న్కి సంస్థ ఒకటి పెట్టి మొత్తం దాని ద్వారా మొత్తం డబ్బులన్నీ ఇసుగా సైఫన్ చేసే పరిస్థితికి వచ్చాడు. సాయంత్రం అయితే ఈ డబ్బులు నేరుగా తాడేపల్లి కొంపకెళ్తాయి. ఇక్కడే వెస్ట్ గోదావరి జిల్లాలో తణుకులో ఇటీవల గతను కప్పం కట్టలేక 20 కోట్ల రూపాయలు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా, ఈ వైఎస్ఆర్ నాయకులకు బుద్ధుందా అని అడుగుతున్నా. ఏమీ పట్టించుకోరు. అంటే వీళ్ళకి కావాల్సింది పేదవాళ్ళ సంక్షేమం కాదు, రాష్ట్ర అభివృద్ధి కాదు. వీళ్ళకు డబ్బుల పిచ్చి పట్టింది. ఆ డబ్బుల పిచ్చితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. 4 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. మొన్నే జొన్నవాళ్ళకు వచ్చాను, మీరే చూశారు. నేనే సెల్ఫీ ఛాలెంజ్ ఇచ్చాను. ప్రతిరోజు 10,000 మెట్రిక్ టన్నులు ఒక్క ర్యాంప్ నుంచి పోతున్నాయంటే వీళ్ళని ఏమని అడుగుతున్నాను. అందుకే ఇటీవల కాలంలో కార్యక్రమం ఇచ్చాం. ఏదైతే ఉప్పు సత్యాగ్రహం ఆ రోజు మహాత్మా గాంధీ చేస్తే ఈరోజు ఇసుక సత్యాగ్రహానికి పిలిపించాం. ఇసుక అనేది భగవంతుడు ఇచ్చాడు, అది నా హక్కు. మా ఊర్లో నా ఇసుక పైన నీ పెత్తనం ఏంటి? దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు, పేదవాళ్ళు నష్టపోతున్నారు, ఇళ్లు కట్టుకోలేకపోతున్నారు. ఇసుక తీసేసిన దానివల్ల భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయి, కరువు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. అయినా వీళ్ళ స్వార్థంతో ఏది పట్టించుకునే పరిస్థితులు లేరు. దీనిపైన మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలుగా ప్రజల ముందర పెట్టాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ పార్టీ చేసే అరాజకాలకి చిత్తుగా ఓడించే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే బాధ్యత మీ అందరిది. రెండోది కరెంటు. పట్టుకుంటే షాక్ కొడతా ఉందా లేదా తమ్ముళ్ళు? కరెంటు కొడతా ఉందా లేదా? తెలుగుదేశం పార్టీ కరెంటు ఛార్జీలు పెంచావా? పెరిగాయా? కరెంటు కొరత అధిగమించావా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చావా లేదా? ఇప్పుడు కరెంట్ వస్తుందా? మీ మీద దోమలు పంపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సాయంత్రం అయితే దోమలు పెంచి మొత్తం మీ మీద వదిలిపెట్టి కరెంట్ ఇవ్వకుండా ఇంకో పక్క కరువు, వేడి, ఆ వేడికి తగినట్టు కరెంట్ ఉండదు. ఎన్నిసార్లు పెంచాడు తమ్ముళ్ళు? 8 సార్లు పెంచాడు, అవునా కాదా అడుగుతున్నా. 8 సార్లు పెంచాడు. నాకు అనిపిస్తుంది ఇతను 8 సార్లు పెంచి స్లాబులు మార్చాడు, ట్రూ ఆఫ్ ఛార్జ్ అన్నాడు, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు అన్నాడు, ఫ్యూయల్ అండ్ పర్చేస్ కాస్ట్ అన్నాడు. నాకు ఈ పేర్లే అర్థం కాలేదు. ఎప్పుడు నేను ఉన్నప్పుడు ఇన్ని లేవు, ఆ పేర్లే లేవు. కొత్త కొత్త పేర్లు పెట్టాడు. బుద్ధుండేవాడు ఎవడు చేరాడు. అక్కడ బొమ్ము, అక్కడికి వస్తా, మళ్ళా వస్తా అక్కడికి. ఎక్కడ చూసినా పేర్లన్నీ పెట్టి ఇష్టానుసారంగా పోయి కడాన 200 రూపాయలు కరెంట్ ఆ రోజు మీకు బిల్లు వస్తే ఇప్పుడు ఎంత వస్తుంది తమ్ముళ్ళు? 1000 రూపాయలు, అవునా కాదా? వీళ్ళకి అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈరోజు అని ఇస్తున్నా. మొన్నే చెప్పా విజన్ 40 2047 లో ఏదైతే సోలార్ గాని
విండ్ కానీ పంప్డ్ ఎనర్జీ కానీ ఇలాంటి వినూత్నమైన పద్ధతిలో మళ్ళీ హామీ ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు కరెంట్ ఇస్తా. అది తెలుగుదేశం పార్టీ, చేతగాని పార్టీ ఈ పార్టీ. అందుకే ఈ రోజు చూస్తే నాకు అనిపిస్తుంది మీరు చెప్పాలి, ఈ రోజు కరెంటు కోతలు లేని చోట లేదు, కరెంటు బిల్లులపై ప్రభుత్వానికి తిట్టని నోరు లేదు, ఈ రెండు జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్? అర్థమైందా సైకో జగన్ అంటున్నా. మళ్ళీ ఒకసారి చూడండి, కరెంటు కోతలు లేని చోటు లేదు, కరెంటు బిల్లులపై ప్రభుత్వానికి తిట్టని నోరు లేదు, ఈ రెండు జరగని ఊరే లేదు. అర్థమైందా సైకో జగన్? అర్థం కాకపోతే బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజలు నిన్నే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు విధానాలు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క మద్యం ఎంత కమ్మగా చెప్పాడే. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా 60 రూపాయలు క్వార్టర్ బిల్లు, క్వార్టర్ మద్యం అంటే ఇప్పుడు 200 300కు వచ్చేసింది. అవునా కాదా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగని చెప్పావా లేదా? ఇప్పుడు నువ్వు మద్యపాన నిషేధం చేస్తున్నావా? మద్యపానాన్ని తేకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావా లేదని అడుగుతున్నా. నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు నీకు రోషం ఉందా అని అడుగుతున్నా. నీకు అందరికీ ప్రజలు చెప్పాలి. ఆ రోజు చెప్పిన మాట, మద్యపాన నిషేధం పెట్టకపోతే నేను మీ దగ్గరికి రాను, ఓటు అడగను అని చెప్పిన పెద్ద మనిషి నన్ను గురించి విమర్శిస్తారా మీరు? ఇప్పుడు సమాధానం చెప్పి ఈ ఏం చేయాలి? ఆ ఫ్యాన్ ని మనం ఏం చేద్దాం? అందుకే తమ్ముళ్ళు, నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్క ఇంట్లో కానీ ఏ మందు షాపు పోయినా జగన్ రెడ్డి తిట్లు. అవునా కదా? బూతులే బూతులు. పాపం ఓం ప్రకాష్ ఇట్లనే కోపంతో మాట్లాడు ఆ పార్టీకే పనిచేశారని పుంగునూరులో 3వ రోజు మొత్తం ఇంట్లోనే ఉరేసి అతను చంపేశారు. ఇంతవరకు న్యాయం జరిగిన భూమి వచ్చింది. ఎక్కడా లేని ధరలు ఇక్కడే ఉన్నాయి, వెరైటీలు ఉన్నాయి. తమ్ముళ్ళు ఇది తాగితే నేరుగా పైకి వెళ్ళిపోతారు. ఆ పరిస్థితిలో ఉంది. ఆరోగ్య సమస్యలు అన్ని వచ్చే పరిస్థితికి వచ్చింది. అందుకని ఇవే కాదు, ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, మొత్తం ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని సమస్యలు ఉండాలనో అన్ని సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఆర్టీసీ రేట్లు పెరిగిపోయినాయి, రోడ్లు పాడైపోయినాయి, బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లు కూలిపోతున్నాయి, ఇరిగేషన్ ఎత్తిపోయింది. అన్ని జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ హత్య, గొడ్డలి పోటు ఎవరి మీద పెట్టాడు? కోడికత్తి డ్రామా. పాపం అమాయకుడు ఆ కోడికత్తి శ్రీలింగ జైల్లోనే ఉన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? పింక్ డైమండ్ ఏమైందని అడుగుతున్నా. ఇంకో పక్క ఒకే వర్గానికి టీఎస్పీలు ఇచ్చామన్నారు, బుద్ధి కూడా లేకుండా. అది తప్పుడు ప్రచారం చెప్తే మాట్లాడలా. పోలవరం అన్ని గ్రామాల్లో చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. మన రాజధాని పోలవరం, అది నిర్మాణం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీలందరికీ చెప్పాలి. పోలవరం గోదావరిలో ముంచేశారు. మళ్ళీ ఆ పోలవరాన్ని కట్టే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మీరు చెప్పాలి. నదుల అనుసంధానం కూడా చేస్తాం. అదే మరిగా ఇండస్ట్రీస్ వస్తాయి.
మళ్ళా పెట్టుబడులు వస్తాయి. అందుకని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా చూసినప్పుడు యువగళం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో సైకిల్ అన్స్టాపబుల్, బ్రేకులు కూడా ఉండవు, ఇంకా బ్రేక్ వేసే పనే లేదు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి సైకిల్ అమరావతికి రావాలి, అదే మీ ధ్యేయం కావాలి. మీ సైకిల్ ని మీరు అమరావతికి పంపేయండి, మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలో గౌరవించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇవన్నీ జరిగితే తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే కాదు, ప్రజల కోసం ఒక పద్ధతి ప్రకారం పనిచేసిన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దోపిడీ పార్టీ, ప్రజల రక్తాన్ని తాగిన పార్టీ, దొంగల పార్టీ. మామూలు దొంగలు కాదు, గజ దొంగలు కూడా కాదు, బందిపోటు కూడా కాదు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడంలా. మొత్తం ఏది దొరికితే అది మింగేసి, తిమింగళాలు కూడా తక్కువే, ఆనకొండలు కూడా తక్కువే. అలాంటి దుర్మార్గులు వీళ్ళు. కానీ ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్నారు మళ్ళా ఎలక్షన్లు వస్తాయని. నేను ఒకటే చెప్తున్నా, ఎన్నోసార్లు ఎంక్వైరీ చేశారు, ఏమీ బీకలేకపోయారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిప్పులాగా పనిచేస్తాం. ఇష్టానుసారంగా మాట్లాడితే, ఆధారం లేని ఆరోపణలు చేస్తే ఎవరు దానికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్పాను, టెక్నాలజీ తీసుకొచ్చాం, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చా. 500, 1000, 2000 రూపాయలు కూడా రద్దు చేసేయమని పదే డిమాండ్ చేసిన వ్యక్తి నేనే, డిమాండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ అవినీతి పోవాలంటే, ఈ అవినీతి పనుల యొక్క ఆట కట్టించాలంటే మొత్తం పెద్ద నోట్లన్నీ చేసి పేదవాడికి న్యాయం చేసే పరిస్థితి రావాలి. పేదరికం లేని సమాజాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, ప్రజల్లో 45 ఏళ్లుగా ఎప్పుడూ చూడనటువంటి వ్యతిరేకత ఉంది, అవునా కాదా? మీరు పోయి మాట్లాడితే మీకు అర్థమవుతుందా లేదా? మామూలు వ్యతిరేకత కాదు, ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది, కోపం కూడా ఉంది. జగన్ పని అయిపోయింది, ఇంటికి పోవడం ఖాయం. మీరు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ గా వద్దు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల అనర్హుడు, చిత్తుగా ఓడిస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ జైలుకు పోతాడు, బెయిల్ కూడా ఉండదు, ఇవన్నీ ఉంటాయి. ఈరోజు 40 రోజులుగా మహాశక్తి కార్యక్రమాన్ని మహిళలు ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్ గా తీసుకున్నారు, చాలా బాగా చేశారు, వాళ్ళను కూడా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇది 2వ సమావేశం. తెలుగుదేశం పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం ఉంది, టెక్నాలజీ కూడా మనమే తీసుకొచ్చాం. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడికక్కడ టెక్నాలజీ అనుసంధానం చేసుకుని తద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడికక్కడ మీరు వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా మీరు ముందుకు పోవాలి. ఇక్కడ మీరు చూస్తే మీరిచ్చే షూరిటీ పత్రంలో మీరిచ్చే అగ్రిమెంట్ లో నా సంతకం ఉంటుంది. దాంట్లోనే ఎవరైతే బూత్ కమిటీ అధ్యక్షుల సంతకం కూడా ఉంటుంది. రోజుకు 10 ఇళ్లు చూడమన్నాం, ఒకవేళ అవసరమైతే 5-6 ఇళ్లు చూడమన్నాం. ఇవన్నీ కూడా వాట్సాప్ లో కంప్యూటరైజ్ చేయమన్నాం. ఎన్ని ఇళ్లు తిరిగారో హౌస్ మ్యాపింగ్ కూడా పెడితే అందులో నుంచి ఎక్కడి నుంచి మాట్లాడారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. తద్వారా ఒకటే చెప్తున్నా, ప్రజలకు దగ్గర మీరవుతారు. మిమ్మల్ని సరిగా అర్థం చేసుకుని ఎవరైతే పని చేస్తున్నారో ఆ కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత
కుటుంబ పెద్దగా, పార్టీ పెద్దగా నేను తీసుకుంటా. భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, ఈ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. మీరే ఒక పెద్ద ఆస్తి. ఈ పార్టీ ఈ మారిగా ఉందంటే దానికి కారణం 42 ఏళ్లుగా జెండా మోసిన కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు మీ అందరి మీద ఒక చారిత్రక బాధ్యత ఉంది. ఆ బాధ్యత రాష్ట్రాన్ని కాపాడి భావితరాల భవిష్యత్తు కాపాడే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 6 నెలలు మీరు కష్టపడండి. మీరిచ్చిన ప్రతి ఒక్క హామీని మీ ద్వారా నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. హామీ ఇచ్చేది మీరు, ఆ హామీ నెరవేర్చేది మీరు. మీ బాగోగులు చూసే బాధ్యత నాది. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, గౌరవప్రదంగా ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా నా బాధ్యతను మరొక్కసారి తెలియజేస్తున్నా. అదే సమయంలో మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, 45 రోజులు ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే ప్రచారం చేస్తామో వేదిక పైనుండే పెద్దలకు కూడా చెప్తున్నా, మీరు ఇక్కడ కూర్చోవడం కాదు, ప్రతి ఒక్క ఇంటికి మన పార్టీ యంత్రాంగం వెళ్ళి రిజిస్ట్రేషన్స్ అన్ని 3 కోట్ల రిజిస్ట్రేషన్లు చేయాలి. 4 కోట్ల ఓట్లున్నారు. ఆ 4 కోట్లలో కనీసం 3 కోట్ల మంది ప్రజల్ని 45 రోజుల్లో మనం కలవాలి. ప్రతిరోజు ఎక్కువ కాదు, 10 పెట్టాం. 46,000 మంది బూత్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. 46,000 మంది 15 ఇండ్లుగా తిరిగితే రోజుకు 7 లక్షల మందిని కలిసే అవకాశం ఉంటుంది. ఈ 45 రోజులు చేస్తే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు వస్తుంది. ఏమి నష్టపోయారో అర్థమవుతుంది. ఆ విషయాన్ని చెప్పే బాధ్యత మీది. మళ్ళీ ఏదో అమాయకంగా కొంచెం తెలియకుండా ఓటేస్తే ఇప్పుడుండే 200 నుంచి 1000 రూపాయల కరెంటు బిల్లు అయింది, రేపు 1000 నుంచి 4000 అవుతుంది. ఆ రోజు మా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు 60 నుంచి 250 రూపాయలు బ్రాంతి అయ్యింది, రేపు 500 రూపాయలు అవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా పైకి వెళ్ళిపోతాయి. సంక్షేమ కార్యక్రమాలు కోత పడుతుంది. మొన్న చూశారు, 15,000 ఇస్తారని ఒక సంవత్సరం వేళ అమ్మఒడి 15,000 నుంచి 13,000 తగ్గించాడు. ఇద్దరికి ఇస్తారని ఒకరికే ఇచ్చాడు. రేపు అది కూడా కట్టింగ్ పడుతుంది. ఈరోజు 3,000 రూపాయలు పెంచనని 5వ సంవత్సరం అవుతామన్నా ఇంకా 250 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో లేరు, ఇవ్వలేడు. ఆర్థిక అసమర్థత ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా చేసి అవినీతి చేసి రాష్ట్రానికి ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఇక్కడ ఉండే కార్యకర్తల్ని, క్లస్టర్ని, యూనిట్లని, అదే మరిగా గ్రామాల్లో ఉండే బూతుల్ని, మండల పార్టీ అధ్యక్షులు ఒకటే కోరుతున్నా, మీరు ఒక నాయకులు, మీ పరిధిలో మీరు నాయకత్వం ఇవ్వాలి. మీరు ఏం చేశారో నేను కూడా నెలవారీగా మీకు రిపోర్ట్లు పంపిస్తున్నా, ఆన్లైన్లో పంపిస్తున్నా, ఒక టీంను పంపిస్తున్నా. వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే మీరు ఎంత మంచి నాయకులుగా తయారైతే అంత పెద్ద ఆస్తి నాకు ఈ పార్టీకి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 మంది దగ్గరికి మీరు వెళ్ళాలి. ఓటర్ని మెప్పించే బాధ్యత మీరు తీసుకోవాలి. పదే వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయాలి. చెప్పే ఏ విషయాలైతే మీరు చెప్తున్నారో ఈ రోజు నుంచి ఎక్కడన్నా హోటల్కి పోయినా, పెళ్లికి పోయినా, లేకుంటే కుటుంబంలో ఒక ఫంక్షన్ అయినా మీరు ఎక్కడికక్కడ మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ జరగాలి. అదే తెలుగుదేశం పార్టీ శక్తి. ఒకప్పుడు ఆల్రెడీ చేస్తున్నా అన్నాడు మా తమ్ముడు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. నేను వస్తా ఉంటే మోటార్ సైకిల్లో వచ్చేవాళ్ళు మళ్ళా నన్ను చూసి వస్తూ చేతులుపుతూ
చంద్రన్న మీరు రావాలి, రాష్ట్రాన్ని కాపాడాలని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైన మార్గం. కానీ ఈరోజు వీళ్ళు చేసే పని మీరు చూస్తే ఓట్ల దొంగలు కూడా పడ్డారు మళ్ళా మన రాష్ట్రంలో. ఈ నేరస్తులు మామూలు నేరస్తులు కాదు, కరుడు కట్టిన నేరస్తులు. ఎక్కడో ఒక ఆఫీసు పెట్టారు, ఇక్కడ వాలంటీర్లంతా లిస్ట్ ఇస్తారు. తెలుగుదేశం పార్టీ ఓటు అంటే ఆటోమేటిక్గా దిగేస్తారు, గాల్లో ఎగిరిపోతుంది. కడాన్ని ఓటు చూసుకుంటే ఓటు ఉండకపోతే నీళ్లు గారిపోతాం. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీరు ఎప్పటికప్పుడు మీ ఓట్లు చెక్ చేసుకోవాలి. రెండో లారీ ఓనర్స్ విషయం చెప్పాడు తమ్ముడు. మళ్ళా లారీ ఓనర్స్కి న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. ఆటోమొబైల్ వర్కర్స్కి న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఒకటి కాదు, మీకు గ్రీన్ ట్యాక్స్ ఎంత వేశారు? విపరీతంగా పెంచేశారు. పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగింది, రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి. ఒక సమస్య కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కార మార్గం, ఏకైక మార్గం సైకో ప్రభుత్వం పోవాలి. సైకో పోవాలి, సైకో పోవాలి. సైకిల్ రావాలంటే ఇంట్లో కూర్చుంటారా? మీ అందరినీ మళ్ళా ఒకసారి, ఎందుకంటే ఒక ఆశయం కోసం పనిచేసేటప్పుడు కష్టాలు కూడా వస్తాయి, సమయం కూడా ఇబ్బంది ఉంటుంది. కానీ అన్ని ఇబ్బందుల కంటే ఈరోజు ముఖ్యమైన సమస్య ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడం. సమయం కూడా లేదు. అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి నా మాటగా చెప్పండి, పార్టీ మాటగా చెప్పండి, వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత పార్టీది, నాది. అదే సమయంలో పార్టీని గెలిపించే బాధ్యత ప్రజలది, వారికి నాయకత్వం ఇచ్చే బాధ్యత కార్యకర్తలదని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీకు కూడా రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఏ నాయకుడు బాగా పనిచేస్తాడో ఆ నాయకుడికి ఆటోమేటిక్ ప్రమోషన్స్ ఉంటాయి. మళ్ళా రికమెండేషన్లు అవసరం లేదు. నాయకులు ఎంతమంది ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడే మీరు చూశారు మీ ఏరియాలో కానీ మీ బూత్లో కానీ హిస్టారికల్గా ఈ నోట్లు వచ్చాయి. ఇప్పుడు పనులు ఏ విధంగా ప్రోగ్రాములు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి ప్రజలు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారో పంపిస్తున్నా. రేపు ఎన్నికల్లో ఓట్లు చూసిన తర్వాత నేనే మిమ్మల్ని పిలిచి బాగా పనిచేసిన వారికి ప్రమోషన్లే కాదు, పదవులే కాదు, గౌరవించే బాధ్యత నాది. దీనికి సమర్థవంతంగా పనిచేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు ఒక అర్ధగంట తమ్ముళ్ళు మీరు కూర్చోవాలి. అన్ని చేద్దాం, మీరు కూర్చోండి. ఇక్కడ కొంతమంది సమీక్షలు ఉన్నాయి, కూర్చోండి. ఆ సమీక్ష మాట్లాడదాం. కూర్చో కూర్చో. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్లు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలను ఉద్దేశించి వాళ్ళ పనితీరు గురించి డిస్కషన్ పెద్ద చేయడం జరుగుతుంది.